హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందనమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు అయితే ఇంకా పొలం దగ్గరికి అయితే వెళ్ళి మొత్తం చూస్తున్నాము. సో ఈవినింగ్ టైం పొలం దగ్గర బాగా అనిపిస్తుంది కదా, మంచిగా అనిపించింది మాకైతే. ఇంకా చాలాసేపు చల్లగా ఉంది వెదర్ కూడా, అంటే వర్షం వచ్చేలా ఉంది, మొత్తం అబ్బాయిందనమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంటుంది పొలము. ఇంకా అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ఇంకా పొలం అంతా చూసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నేను రియల్ వాయిస్ పెడతాను చూడండి, ఎంత మంచిగా అనిపిస్తుందో. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ఇంకా నాట్లు వేసారనమాట, అంతా రెడీ చేసి పెట్టారంట. సో ఇంకా కొంచెం వెదర్ బాగాలేదని చెప్పి వేయలేదంట ఈరోజు అయితే. మొత్తం నీళ్ళు అయితే పట్టి ఇంకా అలానే వదిలిపెట్టారంట. సో ఇంకా వెళ్ళే దారిలో కాబట్టి మీకు కూడా చూపిద్దాము అని చెప్పి, పొలం అంతా చూపిద్దామని చెప్పి వీడైతే క్లిప్ తీశాను. సో మేము వెళ్ళేసరికి అయితే మా ఫ్రెండ్ అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తుంది. ఆల్రెడీ పిండి కలిపేసింది అనమాట. సో అయ్యో నేను కొంచెం ముందు వస్తే బాగుండని చెప్పి నేను అనుకున్నాను. సో ఇక్కడ మా ఫ్రెండ్ జొన్న రొట్టెలు అయితే బాగా చేస్తుంది, ఎవ్రీడే చేస్తుందంట. సో ఎంత మంచిగా అనిపించింది. నాకు అసలు జొన్న రొట్టె అసలు చేయడానికి రాదు, అంటే గోధుమ రొట్టె చపాతి చేశాను కానీ ఇంకా జొన్న రొట్టె అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి కదా ఎంతైనా. సో చూడండి ఎంత బాగా చేస్తుందో. తను చెప్తుంది అనమాట ఎలా చేయాలి, కొంచెం ముందు వస్తే బాగుండు, పిండి ఎలా కలపాలి ఏంటి అని మొత్తం నేను చూపిస్తుంటే ఇంకా నువ్వు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసావు కదా అని చెప్పి ఇంకా అన్నదనమాట. సో 2 టైప్స్ ఇలా తీయాలి. జొన్న రొట్టె కొట్టిన తర్వాత ఒక స్టెప్ ఉంటుంది, ఇంకా తీయడం పెద్ద టాస్క్ అనమాట. సో నాకు 2 చూపిస్తే ఇలా ప్లేట్ పెట్టి కూడా తీయొచ్చు అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఎలా తీయాలి, ఎలా వేయాలి పెంక పైన. అంటే కొట్టడం వరకు నాకు కొద్దిగా వచ్చు కానీ తీసేటప్పుడు ఏమంటే విరిగిపోతుంది అనమాట. సో తను ఎంత మంచిగా తీస్తుంది కదా. సో నేను ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా మార్నింగ్ అయితే వీడియో అయితే ఏం చేసేసాను అక్కడికి. ఇంకా మా ఫ్రెండ్ వాడిని కూడా జొన్న రొట్టె చికెన్ కర్రీ తినేసి మంచిగా ఇంకా రిటర్న్ వచ్చేసిన తర్వాత మార్నింగ్ వ్యూ అనమాట. మార్నింగ్ మేము లేసరికి ఫుల్ వర్షం వస్తుంది. ఇంకా వర్షంలో ఇంకా బాగుంటుంది కదా ఇంకా పొలం దగ్గరికి అని చెప్పి మళ్ళీ పొలం దగ్గరికి అయితే వెళ్ళాము. అంటే పక్కనే ఒక 10 మీటర్స్ దూరంలోనే ఉంటుందన్నమాట. సో మంచిగా అనిపించింది. ఇంకా పొలం దగ్గరికి వెళ్ళేసరికి అయితే మార్నింగ్ లేవగానే ఇంకా అంటే ఎప్పటి నుంచో వర్షం పడుతుందంట. సో వెళ్ళొద్దామని చెప్పి అయితే మేమైతే మళ్ళీ వచ్చాం పొలం దగ్గరికి. చెప్పాను కదా ఈవినింగే కొంచెం వెదర్ చల్లగా ఉందని చెప్పి. ఇక్కడ ఏంటంటే నాట్లు కూడా వేస్తున్నారు చూడండి, ఎన్ని వాటర్ వచ్చాయో అసలు అయితే మంచిగా అనిపిస్తుంది కదా అసలు. అంటే ఈ వర్షంలో నాట్లు వేయడం అంటే నాకు అంతగా ఏం తెలీదు, పొలం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నాకు రాదు. బట్ వ్యూ బాగుందని చెప్పి అయితే నేనైతే తీసాను అంతే. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇప్పుడు నాట్లు వేస్తారు. వర్షంలో ఎట్లా వేస్తున్నారో అసలు వాళ్ళైతే, అంటే సన్నగా పడుతుంది అనమాట వర్షం అయితే. కొంచెం తగ్గినాక వీళ్ళైతే నాట్లు స్టార్ట్ చేశారంట. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఇది మొత్తం వేశారు. ఇంతకుముందు చూసారు మీకు ఖాళీగా ఉండే కదా, ఇప్పుడు చూడండి మొత్తం వేసేసరికి ఇదంతా వేస్తారంట. సో ఇంకా చాలాసేపు మేము అక్కడ ఒక 12 వరకు అలా ఉన్నామన్నమాట. మార్నింగ్ 10కి వెళ్ళాము. సో మధ్యలో మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇంకా మొత్తం చూస్తున్నసేపు చూడాలనిపించింది. సో ఈ చిన్న వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చింది తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.